ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి భవిష్యత్తుకు మంచి పునాదులు వేస్తూ ఉంటాడు. ఒక ఆధ్యాత్మిక ఉపాధ్యాయుడు ప్రజలకు దేవుని మార్గమును, మంచి మార్గమును బోధిస్తూ పరలోకమునకు సిద్ధపరుస్తూ ఉంటాడు. పరమ గురువైన యేసుక్రీస్తు చీకటి నుండి వెలుగులోనికి, అసత్యము నుండి సత్యములోనికి, నరకము నుండి నిత్య జీవములోనికి మానవులను చేర్చుటకు తన నిండు ప్రాణమును సిలువలో అర్పించారు. అటువంటి ప్రేమగల పరమ గురువైన దేవునికి మానవుల తరపున కృతజ్ఞతలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు.